వెల్కమ్ టు వైకే టీవీ న్యూట్రీబైట్స్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే ఏంటి? దీన్ని మనం న్యాచురల్‌గానే ట్రీట్ చేసుకోవచ్చా విత్ ఫుడ్ అండ్ కిచెన్ రెమెడీస్? ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో, ఇది ఎక్కువగా కూడా ఆడవాళ్ళలోనే కనిపిస్తదండి. సో, థైరాయిడ్ సమస్యలవ్వచ్చు, లేదంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడీ అవ్వచ్చు, లేదంటే సడెన్‌గా మీరు వెయిట్ గెయిన్ అంటే ఒక 1-2 మంత్స్‌లోనే కొంచెం ఇంబాలెన్స్డ్‌గా అంటే ఒక 4-5 కేజెస్ పెరిగిపోవటము, లేదంటే సివియర్ హెయిర్ ఫాల్, లేదంటే బాగా మూడ్ స్వింగ్స్ అంటే అతిగా కోపం రావటము, లేదంటే ఊరికే డిప్రెస్డ్‌గా అనిపించటము. ఇటువంటి సమస్యలేమన్నా ఫేస్ చేస్తుంటే ఇట్ మీన్స్ మీ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఇంబాలెన్స్‌లో ఉన్నాయి. బ్యాలెన్స్‌లో లేవు అని అర్థము. సో, ఒక్కసారి మీ డాక్టర్‌తో మాట్లాడండి. సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్‌తో కూడా మాట్లాడండి. బట్ అసలు ఇవి మనం ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు? అసలు ఇవి ఎందుకు వస్తాయి అన్నది డిస్కస్ చేద్దాము. సో, బేసిక్‌గా అగైన్ యువర్ ఫుడ్ చాయిసెస్. ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ఈ జంక్ ఫుడ్స్, బేకరీ జంక్, మైదా, ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో అగైన్ వెరీ ఇన్‌ఫ్లమేటరీ ఇన్ నేచర్. సో, ఈ వీటిని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తా ఉంటారు స్ట్రీట్ ఫుడ్స్‌లో. సో, ఇటువంటి జంక్ ఫుడ్స్‌ని రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేస్తున్నా సరే, మీకు ఇటువంటి హార్మోనల్ ఇంబాలెన్సెస్ రావటానికి ఇట్స్ అ మేజర్ కాజ్ అని చెప్పొచ్చు. సో, ఇటువంటివి అవాయిడ్ చేసుకొని మంచి ఫుడ్‌ని తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్‌లీ అంటే వారానికి మినిమమ్ ఒక 5-6 డేస్ అయినా సరే హోమ్ కుక్డ్ మీల్స్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. ఈవెన్ మీరు బయట ఉంటున్నా సరే హెల్తీ ఫుడ్ చాయిసెస్ చాలా వరకు ఈజీగానే చేసుకోవచ్చు. లైక్ ఎగ్స్ గానీ, స్ప్రౌట్స్ కానీ, మనకి న్యాచురల్‌గా దొరికే ఫ్రూట్స్, బటర్ మిల్క్ ఇవన్నీ కూడా మనకి హోల్ ఫుడ్స్ అంటాము. విచ్ ఆర్ వెరీ రిచ్ ఇన్ న్యూట్రియంట్స్ అంటే ఈ పోషక విలువలు ఏవైతే ఉన్నాయో అవి మనకిందులో పుష్కలంగా దొరుకుతాయి. వేరాజ్ ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్ అంటే మనం ఆ టైంకి ఇవి ఈజీగా పనైపోతోందని అనుకుంటాం కానీ, వాటిల్లో జీరో న్యూట్రిటివ్ వాల్యూ అండ్ ఆల్సో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా వీటిలో ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువుంటం వల్ల, ఇవి మన గట్ హెల్త్‌ని కూడా డిస్టర్బ్ చేసి, ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌కి దారితీస్తున్నాయి. సో, ప్లీజ్ చెక్ విత్ వాట్ యూ ఆర్ ఈటింగ్. గో విత్ గుడ్ ఫుడ్ చాయిసెస్. సో, మనం తినేదేదైతే ఉందో అది మన గట్ హెల్త్‌ని కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తది. గట్ హెల్త్ మంచిగా బ్యాలెన్స్‌లో ఉంటే అగైన్ మన హార్మోన్స్ అన్నీ కూడా మంచిగా బ్యాలెన్స్‌లో ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ హైడ్రేషన్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్. హార్మోనల్ ఇంబాలెన్సెస్ గురించి మాట్లాడినప్పుడు ఫుడ్ ఒక్కటే కాదండి. మీరు ఎక్కువగా వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా సరే, డీహైడ్రేషన్ అది కూడా మనకి ఈ హార్మోనల్ ఇంబాలెన్సెస్‌కి దారితీస్తది. సో, మేక్ ష్యూర్ యూ ఆర్ వెల్ హైడ్రేటెడ్. మర్చిపోతాము, వర్క్‌లో ఉంటామని చెప్తారు. వాటర్ రిమైండర్ యాప్స్ ఉంటాయి. అవి పెట్టుకొని కంపల్సరీగా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా తీసుకోండి. అండ్ దెన్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అన్నది హార్మోన్స్‌ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి న్యాచురల్‌గా అంటే దిస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు తరచుగా ఓవర్‌గా స్ట్రెస్ అయిపోవటం కానీ, ఓవర్ థింకింగ్ ముఖ్యంగా ఆడవాళ్ళలో చాలా ఎక్కువుంటుంది. యాంగ్జైటీ కానీ ఇట్లాగా ఫేస్ చేస్తూ ఉంటే గనక, దీనివల్ల మనకి స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది బాడీలో. అది మనకి అవసరమైన దానికన్నా ఎక్కువగా రిలీజ్ అయిపోయి, ఈ మిగతా థైరాయిడ్ హార్మోన్స్ కానీ, ఇన్సులిన్ గానీ ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని డిస్టర్బ్ చేసేస్తది. ఈవెన్ మన సెక్స్ హార్మోన్స్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేసేస్తది. సో, దీనివల్ల ఈ రకరకాల థైరాయిడ్ సమస్యలు, పీసీఓడీ విచ్ లీడ్స్ టు ఇన్‌ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యలు వీటన్నిటికి దారితీస్తా ఉంటాయి. సో, మేక్ ష్యూర్ మీరు మంచి ఫుడ్ తీసుకోండి, వాటర్ మంచిగా తీసుకోండి. ఎప్పుడైతే మనం రెగ్యులర్‌గా ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒక రకమైన యాక్టివిటీ చేస్తాము. సింపుల్ వాకింగ్ కానీ, యోగా కానీ ఎనీథింగ్ దట్ ఫిట్స్ యువర్ బిజీ షెడ్యూల్. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ మీ షెడ్యూల్ నుంచి మనం టైం తీసుకొని మీకోసం మీరు స్పెండ్ చేసుకుంటే, దానివల్ల మీ మెంటల్ వెల్ బీయింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇవన్నీ కూడా చెప్పాలంటే ఒకదానికొకటి వెరీ మచ్ ఇంటర్ కనెక్టెడ్. ఆల్సో మేక్ ష్యూర్ యూ గెట్ మినిమమ్ ఆఫ్ 6-7 అవర్స్ ఆఫ్ డీప్ ప్రాపర్ స్లీప్. ఎందుకు అంటే హార్మోన్స్ అన్నీ కూడా మనకు బ్యాలెన్స్ అవ్వాలంటే దట్ హ్యాపెన్స్ ఇన్ దిస్ డీప్ స్లీప్. అదొక న్యాచురల్ మెడిసిన్ అని చెప్పొచ్చు టు బ్యాలెన్స్ యువర్ హార్మోన్స్. సో, ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకోండి.
సైనింగ్ ఆఫ్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ కూడా ఈ నిద్రలేమి అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవటము, లేదంటే పడుకుంటున్నాం కానీ మాకు డిస్టర్బ్డ్ స్లీప్, డీప్ స్లీప్ సరిగ్గా ఉండట్లేదు అని చెప్తారు.